వెల్కమ్ బ్యాక్. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు నేపథ్యం తెలియకుండా కొందరు వైసీపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు ద్వారా ఎన్ని వేల ఎకరాలకు సాగునీరు అందుతుందో కూడా వారికి తెలియదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ఆర్డీఎస్ ను నాశనం చేసిందని ఆరోపించారు. గతంలో టీడీపీ హయాంలో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కింద 3,500 ఎకరాలకు నీరు అందించిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 1000 ఎకరాలకు మాత్రమే నీరు అందించిందని విమర్శించారు. దీన్ని బట్టి ఏ పార్టీ రైతుల పార్టీనో ప్రజలకు అర్థమవుతోందని ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. పూలచింత రెండోది చిలకలడోన లిఫ్ట్ ఇరిగేషన్ గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో భాగం. యాక్చువల్ ఆయకట్టు 4083 ఎకరాలు. 2014-19 యావరేజ్గా మేము అధికారంలో ఉన్న రోజున 2800 ఎకరాలు ఇయర్లీ యావరేజ్గా ఆ రోజు నీళ్లు బారించడం జరిగింది. ఇదే సోకాల్డ్ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు ఉన్నప్పుడు కేవలం మళ్ళీ 1000 ఎకరాలు మాత్రమే ఇక్కడ ఆ రోజున నీళ్లు బారించడం జరిగింది. మరి అదేవిధంగా సోగనూరు లిఫ్ట్ ఇరిగేషన్ దాంట్లో గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో భాగం. దీని యాక్చువల్ ఆయకట్టు 4643 ఎకరాలు. 2014-19 మా ప్రభుత్వం ఉన్న రోజున 3900 ఎకరాలకు నీళ్లు బారించడం జరిగింది. మరి అదే స్కీము ఆయకట్టు 2019-14 కేవలం 1500 ఎకరాలకే నీళ్లు బారించడం జరిగింది.